ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రతిరోజు కూడా రాత్రి 8:30 ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఈ సీరియల్ని చాలా బాగా ఇష్టపడుతూ ఉన్నారు. ఇక ఈ సీరియల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆపడానికి పల్లవి మరియు శ్రేయ పన్నాగం పన్నుతూ ఉంటారు. అయితే అది పూర్తిగా బిడ్స్ కొడుతూ ఉంటుంది. మరోవైపు ప్రణతి మరియు భరత్లకు కూడా ధైర్యం చెప్పి పల్లవి శ్రేయల సంగతి నేను చూసుకుంటాను అంటూ అవని చాలా బాగా ధైర్యం చెప్తుంది. అయితే అక్షయ్ పూజకి రాలేదేంటని పార్వతి కూడా అవనిని అడగటంతో అవని కూడా ఆయన వచ్చే బాధ్యత నాది అంటూ చెప్తూ అలాగే పార్వతి కూడా అవనిని పూర్తిగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టింది. ఇక ఇంట్లో అందరూ కూడా అవనిని చాలా బాగా అర్థం చేసుకుంటారు. పల్లవి కూడా తన గుట్టు బయటపడటంతో తనని ఇంట్లో నుంచి బయట పెట్టేస్తాడు తన భర్త. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏమిటి అంటే ఇంటింటి రామాయణం సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుంది అని. త్వరలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కనుక ఈ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సీరియల్ నిర్మించిన ప్రొడక్షన్ లోనే మరొక కొత్త సీరియల్ సప్తపది అనే సీరియల్ కూడా ప్రసారం కాబోతుంది. ఇంటింటి రామాయణం సీరియల్ ప్లేస్ లో సప్తపది సీరియల్ టెలికాస్ట్ అవుతుందేమో చూడాలి. మరి ఇంటింటి రామాయణం సీరియల్ ని మీరు కూడా మిస్ అవుతారా? పెద్ద కోడలుగా ఆమె తీసుకున్న బాధ్యత విజయవంతం అవుతుంది. సంతోషంగా ఉన్న ఇంట్లో కూడా ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అది పరిష్కారం చూపిస్తుంది అవని. రెండు కుటుంబాల మధ్య ఒక పెళ్లితో మొదలైన గొడవ ఇంకో పెళ్లితో పరిష్కారం కావాలని తమన పడే ఒక అవని ప్రయత్నమే ఈ సీరియల్. అలాగే ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే ఇష్టమో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.